హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నిహారికాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈజీ అండ్ టేస్టీ 1 pot వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనకి ఒక కుక్కర్ ఉంటే సరిపోతుంది, ఈజీగా ఈ బిర్యానీ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ గీ వేసి బిర్యానీ ఆకు, జీడిపప్పు, యాలకులు, జీలకర్ర, లవంగం, యాలక్కాయ, జాపత్రి, స్టార్ అనీస్, అలాగే ఒక సినమన్ స్టిక్ అన్నీ వేసుకుని జీడిపప్పు ఫ్రై అయ్యే వరకు వేయించాలి. మంచి అరోమా వస్తుందండి. నెక్స్ట్ చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అలాగే 2-3 బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేయాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే టమాటా ముక్కలు, ఒక టమాటా, చిన్న టమాటా కట్ చేసుకుని ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. ఒక 2 minutes ఇవి కలుపుకొని మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కలుపుకునేసరికి పచ్చివాసన పోతుందండి. ఆ తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పొటాటో వేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర, ఒక అరకట్ట కొత్తిమీర, చిన్న గుప్పెడు పుదీనా, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుని సోక్ చేసుకున్న మీల్ మేకర్స్ వేసేసుకోవాలండి. ముందు వాటర్ బాయిల్ చేసి కొంచెం సాల్ట్ వేసి మీల్ మేకర్ వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి తర్వాత వాటిని చన్నీళ్ళలో ట్రాన్స్ఫర్ చేసేసి స్క్వీజ్ చేసేసుకుంటే ఇదిగోండి ఇలా మీల్ మేకర్ వస్తుంది. అవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల బిర్యానీ మసాలా. ఈ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూర ముక్కలకి పట్టాలి. ఈ బిర్యానీలో మనం పెరుగు ఏం వేయట్లేదు, అందుకని మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను కూర ముక్కలు ఎక్కువ వేసాను, ఎందుకంటే వెజిటబుల్ ఇంటేక్ బాగా ఉండాలని. మనకి ఇన్ని ఇష్టం లేకపోతే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఈ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఈలోపు 1 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి బాగా కడగాలండి. ఆ బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో మనము 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ మంచినీళ్ళు వేసుకోవాలి. నేను కూర ముక్కలు కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ వేసుకున్నాను. 1.75 గ్లాస్ వేసుకున్నాను మంచినీళ్ళు నేను. వేసుకొని బాగా కలుపుకొని ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న బియ్యం, కడిగిన బియ్యం వేసేయాలి. 1 గ్లాస్ బాస్మతి బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి, అది వేసేయాలి. వేసేసి ఒకసారి అలా పైన కలపాలి. బాగా కలిపితే గింజ బ్రేక్ అవుతుందండి, సో అలా పైనే కలపాలి. ఇలా కలిపేసుకున్నాక ఈ టైంలో ఒకసారి స్పైసెస్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఉప్పు అది ఏమన్నా తక్కువ ఉన్నా వేసుకోవాలి, కారం, ఉప్పు అవన్నీ. తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసి, నేనైతే చిన్న కుక్కర్ పెట్టానండి, చిన్న మంట వచ్చే పొయ్యి మీద సిమ్ పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈజీగా ఒక 20 minutes అలా పడుతుంది. తర్వాత ప్రెషర్ అంతా పోయి ఒక 10-15 minutes తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూసారా, యమ్మీ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. వెంటనే కలుపుకోకూడదండి, ఒక 5 minutes అలా వదిలేసి ఆ తర్వాత మనం ఇలాగ పైన కలుపుకోవాలి. చూసారండి బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ముక్కలన్నీ కూడా బాగా ఉడికినాయి. రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రైతా కోసం ఉల్లిపాయ, టమాటా, కీరా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు, పెప్పర్, పెరుగు వేసుకుని కలుపుకుంటే థిక్ రైతా టేస్టీగా ఉంటుంది.
ఇవి నేను ఆల్రెడీ చేసేసుకున్నాను. ఇదిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సైడ్ ఆనియన్స్, నిమ్మకాయ, అది మస్ట్ అండ్ షుడ్ కదండి. నెక్స్ట్ వేడివేడి బిర్యానీని మనం అలా సర్వ్ చేసుకుంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. డూ ట్రై ఇట్, చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఇంకా మరెన్నో సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.